మానవ శరీరంలో 50-75% వరకు నీటితో నిండి ఉంటుంది. మనిషి శరీరానికి ఎంత బాగా నీరు అందితే అంత మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి మనిషి రోజుకి కనీసం 3 లీటర్ల నీళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగాలి. అలానే మెయింటైన్ చేస్తారు కొంతమంది. కానీ నీటిని తాగే విధానం కూడా ఉంటుంది. ఎలా పడితే అలా నీటిని తాగితే ప్రమాదమే అని చెబుతున్నారు. సాధారణంగా నీటిలో మనిషి శరీరానికి, ఆరోగ్యానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. నీరు తాగడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం. నీటిని ప్లాస్టిక్ బాటిల్లో ఉంచుకోకూడదు. అలా ప్లాస్టిక్ బాటిల్లో ఉంచిన నీటిని తాగితే ఆరోగ్యానికి ప్రమాదమే. అధ్యయనాల ప్రకారం ప్లాస్టిక్ బాటిల్లో నీటిని తాగిన వారిలో కనిపించని మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్ కంటికి కనిపించదు కానీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అందుకని నీటిని రాగి, మట్టి పరికరాల్లో ఉంచుకొని తాగితే మంచిదని చెబుతున్నారు. నీటిని అలానే తాగడం కంటే కాచి, చల్లార్చి వడబోసిన నీటిని తాగడం వల్ల శరీరానికి మంచిది. ఇలా చేయడం వలన నీటిలోని చెడు బ్యాక్టీరియా చనిపోతుంది. కాబట్టి కాచి వడబోసిన నీటిని తాగడం మంచిది. దాహంగా ఉందని నీటిని గడగడ తాగేస్తుంటాము. ఇలా నీటిని తాగడం ద్వారా శరీరాన్ని సరిగ్గా డీహైడ్రేట్ చేయలేము. నీటిని త్వరగా తాగినప్పుడు శరీరం నుంచి బయటకి వెళ్ళవలసిన మలినాలు, మూత్రపిండాలు మూత్రాశయంలో నిక్షిప్తమవుతాయి. అందుకే ఇలా చేయకూడదు. నీటిని కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగడం మంచిది. ఇంకో ముఖ్యమైన, చాలామందికి తెలియని విషయం ఏంటంటే నీటిని నిలబడి తాగకూడదని ఆయుర్వేదాలు చెబుతున్నాయి. ఆయుర్వేదం ప్రకారం నీరు నిలబడి తాగినప్పుడు పొట్ట దిగువ భాగానికి వెళ్ళడం వలన నీటి నుంచి పోషకాలు అందవు. ఎప్పుడూ హాయిగా కూర్చొని నీరు తాగాలి. ఇలా తాగడం వలన కడుపు, ప్రేగులకు మద్దతు లభిస్తుంది. అవి నీటి నుండి పోషకాలను, ఖనిజాలను గ్రహించగలవు.